విశాఖ ఉత్సవంలో కలెక్టర్పై రెచ్చిపోయిన టీడీపీ మేయర్ హరేంద్ర ప్రసాద్ చేతుల్ని నెట్టేసి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన పేలా శ్రీనివాసరావు మంత్రుల సమక్షంలో వీరంగా నేను నగర ప్రథమ పౌరుడిని నన్ను కూర్చొని చోటు నుంచి లేపి పక్కెళ్ళమంటావా ఏమనుకుంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రోటోకాల్ గురించి తెలియదు నేను ఈ విషయాన్ని వదలనంటూ విశాఖ నగర టీడీపీ మేయర్ పేలా శ్రీనివాసరావు జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో రెచ్చిపోయి మాట్లాడారు. విశాఖోత్సవ ప్రారంభోత్సవం శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తినట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ వార్త పచ్చి తప్పు సాక్షి రాసింది. ఎందుకంటే మేయర్ ప్రథమ పౌరుడు, ఆయన నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పడం తప్పు. అసలు అయినా కలెక్టర్ అన్న బంట్రోతు ఉద్యోగమా నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడానికి? అదో ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ అధికారులు చూసుకోవాలి. అది కలెక్టర్ చేసింది తప్పు, మేయర్ చేసింది రైట్. కానీ మేయర్ని తప్పు చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గొప్పోడని చూపించే ప్రయత్నం చేయడం సాక్షి చేస్తున్న తప్పు. లేకపోతే ఏఎస్పీ రవికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం గణతంత్ర వేడుకల వేళ ఏపీకి మొత్తంగా 19 పథకాలు గణతంత్ర దినోత్సవం 2026 సందర్భం కేంద్ర హోంమంత్రి శాఖ ప్రకటించిన పథకాల జాబితాలు ఆంధ్రప్రదేశ్కి మొత్తం 19 పథకాలు వరించే పోలీసు విభాగంలో ఒకరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం పిఎస్ఎం వరించి మరో 15 మందికి ప్రతిభావంతమైన సేవా పథకాలు దక్కాయి. జైళ్ల శాఖ నుంచి 3 సిబ్బంది పథకాలకు ఎంపిక అయ్యారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.